కెమెరా షిఫ్ట్ చేస్తాను కదా అన్న. వీడియోలో ఎత్తాడు బాబాయ్, వీడియో కట్ అయిపోద్ది అది అలా తిప్పుకోవడం. అలా తిప్పుకోండి అంటే మామూలుగా ఇటు నుంచి ఇట్లా జోయి అని తిప్పుతాం కూడా. ఇలా ఫ్రంట్గా అంతా రికార్డ్ చేస్తావు కదా, అప్పుడు ఇట్లా మళ్ళీ తిప్పుకోవడం. అది ఇలా తిప్పుని ఇలా మాట్లాడుతాను కానీ ఆటోమేటిక్గా ఫ్రంట్ కెమెరాకి అయితే రాదు. సిస్టమ్ ఉంది చూడు, సిస్టమ్ నాకు నచ్చలేదు సార్. అందుకే ఇండియాలో బ్యాన్ చేసిన ఒక ఫోన్ ఉంది బాయ్, హానర్ అని చెప్పి, హవాయ్ అని చెప్పి. హవాయ్ నువ్వు తెలుగు భాషలో మాట్లాడాలి. నువ్వు తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు భాష మాట్లాడలేదు అనుకో చెప్పించుకుంది అందరు, ఓకేనా. ఆ ఫోను కొత్తగా ఒక న్యూ మోడల్ ఒకటి రిలీజ్ చేస్తుంది. ఎలాగంటే బ్యాక్ క్యామ్ ఉంటుంది. నీకు గోప్రోస్ ఐడియా ఉన్నాయా? సంథింగ్ లైక్ గోప్రోస్ అంటే నీకు అది స్టేబుల్ హ్యాండ్లో పట్టుకుని, నాకు అది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తెలీదు. కెమెరామెన్స్ హ్యాండ్లో పట్టుకుని ఇక్కడ క్యామ్ ఉంటుంది, 360 degrees రొటేట్ అవుతా నీకు, ఓకేనా. రీల్స్ చేస్తానికి యూస్ చేస్తారు, రీల్స్ చేస్తానికి ఇట్లా యూస్ ఇట్లా వెళ్తూ ఉంటారు, అది హ్యాండ్లో పట్టుకుని, ఓకేనా. అట్లాగా క్యామ్ సెటప్ దాన్ని ఇన్బిల్డ్ ఫోన్లో తెచ్చింది. అది ఎట్లాగంటే ఇప్పుడు నీకు ఈ క్యామ్ ఉందా, నువ్వు కెమెరా ఆన్ చేసినప్పుడు ఇది బయటకు వచ్చి పైకి రొటేట్ అవుతుంది. రోబోటిక్ హ్యాండ్ ఉండి 365 degrees కవర్ చేసేది. నువ్వు ఆఫ్ గింబల్ రావట్లేదు, గింబల్ అది జస్ట్ లైక్ గింబల్ బట్ విత్ ఇన్ యువర్ ఫోన్, ఓకేనా. ఎంజాయ్ చేసుకోవచ్చు. అందుకే మావా మనల్ని బ్యాన్ చేసినవి అన్నీ తెచ్చేయండి, తొందరగా తెచ్చేయండి చెప్తా. అవును, అది ఇప్పుడు కాదు మామ, ఇప్పుడో బ్యాన్ చేశారు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే ఎట్లాగైతే పేలిపోతున్నాయో ఒకప్పుడు అట్లా పేలిపోయినాయి అనుకుంటా, అందుకే బ్యాన్ చేశారు. ఒకప్పుడు ఉండేది కానీ మంచి ఏ క్లాస్ మొబైల్ అది, ఏ మాట కామాట. ఫస్ట్ ట్రిపుల్ ఫ్లిప్ తెచ్చింది హువావే. ఫస్ట్ ల్యాప్టాప్ స్క్రీన్ టచ్ మొత్తం అంతా ఉంటుంది. అది హువావేది ఆల్మోస్ట్ నీకు స్క్రీన్ ఉంటుంది. సపోర్ట్ ల్యాప్టాప్ ఆడు మన కళ్ళ ముందే షోరూమ్ వాడు ఇలా ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసి ఇక్కడ ఇది కీబోర్డు నొక్కుతాడు, ఏం చేస్తాడు మళ్ళీ దీన్ని ఇలా ఫ్లాటన్ చేసేసి ఇట్లా తీసుకెళ్తే ఇది స్క్రీన్ అయిపోద్ది, ఇదంతా స్క్రీన్ అయిపోద్ది. కీబోర్డ్ బయటికి తీసి పక్కన కీబోర్డ్ బయటికి తీస్తాడు, కీబోర్డ్ బయటికి తీసి దీన్ని మొత్తం ఒకటే స్క్రీన్ లాగా వాడుకుంటాడు ఇట్టాగా. అది అసలు మైండ్ పోయింది. అది బుక్ అంతే ఉంటుంది ఫోన్. అదే కదా, అది ప్రపంచం అంతా ఏయో కనిపెడుతుంటే మనం ఏం కనిపెడుతున్నాం అంటే సండే పొద్దున్నే వచ్చే న్యూస్ పేపర్లో 7 డిఫరెన్స్. న్యూస్ పేపర్స్ కూడా చదవట్లేదు, అది కూడా కరెక్టే కదా. ఇన్స్టా రీల్స్లో ఈ నా కంటెంట్ కాపీ కొట్టాడు, ఆడి ఈడి కంటెంట్ కాపీ కొట్టాడు, అదే మనం కనిపెట్టేది. కనీసం నువ్వు కంటెంటే చేయట్లేదు కదా మామ, నువ్వెందుకు కనిపెడుతున్నావు? ఆడేవాడో కంటెంట్ ఈడేవాడో కాపీ కొడితే ఇది సరే. నువ్వు అంత టైంపాస్ చేయట్లేదు అనుకుంటే మధ్యలో ఒకటి ఉంటుంది మామ, ట్విట్టర్. ఈ మధ్యన ఎక్స్ అయింది, అది ఎక్స్ అంటే బయట సాగొట్టేస్తున్నారు, సో ట్విట్టర్ అనే పిలుద్దాం, ఓకేనా. ఆ ట్విట్టర్ ఏంటంటే పని పాట లేకుండా ఏంటి ఊరికే కూర్చుని తిన్నది అరక్క. ఇక పాపం వాళ్ళు ఎవరో కష్టపడి 6 ప్యాక్ ఫోటోలు, బ్యాక్ షాట్ ఫోటోలు ఎంతో కష్టపడి డైటింగ్ చేసి బాడీ బిల్డింగ్లు చేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు హీరోలు. పాపం దాన్ని తీసుకుని వాళ్ళు ఏదో అందరికీ అప్డేట్ ఇద్దామని పెడతారు. మన వాళ్ళు అలా ఉండదు కదా. తెలుగు యువత టీఎఫ్ఐ బానిస కట్ చేసుకుంటారు, ఓకేనా. ఫ్యాన్ వార్స్ చేస్తారు. ఫ్యాన్ వార్స్ అంటే ఇలాంటి ఫ్యాన్ వార్స్ కాదు, పెట్టో అడ్రస్ పెట్టో లెవెల్ ఫ్యాన్ వార్స్ చేస్తారు అక్కడ, ఓకేనా. సో పని చేసుకోమావా, ఇవన్నీ అనవసరం. టిల్ వి మీట్ అగైన్.